ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి మాకు ఇది అన్యాయం జరిగింది సార్, మాకు ఏదైనా న్యాయం చేయండి, బికాజ్ మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, లేకపోతే అసెంబ్లీలో రేస్ చేయండి, ఇలా డిఫరెంట్ ఇష్యూస్ వచ్చినప్పుడు అవన్నీ ఆయన తన పాదయాత్రలో పవన్ కళ్యాణ్ గారు హ్యాండిల్ చేయగలుగుతున్నారా తన పదవికి? ఇన్ని శాఖలు, అన్ని బలమైన శాఖలు, పవర్ఫుల్గా ఉండే శాఖలు. ఇందాక అడిగారు కదా చంద్రబాబు గారికి ఎందుకు అంత కూటమి మద్దతు ఇస్తున్నారని. అదే ఆయన తన 5 శాఖల పట్ల అవగాహన, కంటిన్యూస్ మానిటరింగు, బికాజ్ ఆయన హెల్త్ ఇష్యూస్ పరంగా బ్యాక్ పెయిన్కి సంబంధించినది కంటిన్యూస్గా కూర్చొని పనిచేయడం చాలా లాంగ్ ఇయర్స్ నుంచి ఉంది ఆయనకు ఆ సమస్య. ఆయనే చెప్పారు కదా చాలా ఏళ్ల నుంచి ఉందని. సో అంత ఉన్నప్పటికీ కూడా పనిచేసే విషయంలో ఆయన పని రాక్షసుడే. కూర్చుంటే గంటల తరబడి కూర్చుంటాడు, ఆయన హెల్త్ కూడా పట్టించుకోరు. సో అలాగ కూర్చొని ప్రతి విషయంలో బిగినింగ్లో మీరు గమనించారో లేదో, ఆయన తన శాఖలకు సంబంధించిన రివ్యూ జూన్ 19 ఆయన తన శాఖలకు సంబంధించిన తీసుకున్న తర్వాత ఆయన తన సీట్లో కూర్చొని తన బాధ్యతలు తీసుకున్న తర్వాత అదే రోజు అన్ని 5 శాఖలు రివ్యూలు చేశారు. నాన్ స్టాప్గా 5 శాఖలు రివ్యూ చేశారు. అప్పుడు ఆయన ఏమన్నారు, ప్రతి శాఖలో నేను చాలా తెలుసుకునేది ఉంది, సో నేను ముందు అన్ని అవగాహన చేసుకుంటున్నాను, అధికారులతో ఎలా సమన్వయం చేసుకోవాలి, బడ్జెట్ ఏంటి, క్షేత్రస్థాయిలో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, సో పేషీకి సంబంధించిన అధికారులను పరిచయం చేసుకోవడం, ఇవన్నీ కూడా ఆయన ఒక లెర్నింగ్ ప్రాసెస్లో ప్రతి ఒక్కటి కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. నాగబాబు గారికి ఏ శాఖ ఇచ్చే ఛాన్స్ ఉంది వివేక్? అది నాకు తెలిసి అది పూర్తిగా ముఖ్యమంత్రి గారి డెసిషన్ కాబట్టి చాలామందికి మల్టిపుల్ శాఖలు ఉన్నాయి, 3, 4 ఉన్నాయి, కొందరికి 2, 3 ఉన్నాయి. సో ఏదో ఒక శాఖ అయితే ఆయనకు అసైన్ చేస్తారు. దట్టు ఆయన కోరుకున్నదా, లేకపోతే ఆయనకు ఇంట్రెస్ట్ ఉన్నది, లేకపోతే ఆయనకు అనుభవం ఉన్న శాఖ ఏదైనా. నాగబాబు మేమేమో మాకు ఏం ఐడియానే లేదు, ఏ ఐడియా లేదు. ఎందుకంటే ఏది ఇచ్చినా చేయగలనని సమర్థత ఉందని మేము నమ్ముతాము. ఆయనకి ఎందులో ఏ అనుభవం ఉన్నది? ఆయనకి అనుభవం శాఖ నో ఆయన లెర్నింగ్లో ఆయన కూడా ఏదైనా చేయగలరు, ఆయన అంతే సమర్థతతో చేస్తారని నమ్మకం మాకుంది. ఒకవేళ ముఖ్యమంత్రి గారు లేదు మీకు ఈ శాఖ బాగుంటుందని చూసినా నో ప్రాబ్లం తీసుకుంటారు. వైసీపీకి కూటమి అస్త్రాలు ఇస్తుందా లేదా? ఏమి ఇస్తుంది అస్త్రాలు? మీరు చెప్పండి, ఏమి ఇస్తుంది? చాలా అంశాల్లో చెప్పండి మీరు ఒకటి. ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాదు. ఏది సూపర్ 6లో 3 చేస్తాము, మిగతా 3 జూన్ నుంచి చేస్తాము. ఇంకా వాళ్ళు 2019 మే 30వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ 9వ తారీఖున అమ్మఒడి ఇచ్చినాడు. అందుకనే 11 సీట్లు వచ్చినాయి. నేను అంటున్నాను, మాకు ఇంత మైనస్ లాస్ట్లో చేసిపోయి 6-7 లక్షల కోట్ల బడ్జెట్ అప్పులో చేసిపోయినా కూడా మేము మా యొక్క ఖర్చులు తగ్గించుకుంటూ బడ్జెట్ని ప్రతి రూపాయిని బేరీజు వేసుకుంటూ జాగ్రత్తగా ఖర్చు పెడుతూ చేస్తూ కూడా మేము సూపర్ 6 అమలు చేయడానికి కట్టుబడి ఉన్నాము. వాళ్ళు ఇలా జల్లారు, రాళ్ళకు 750 కోట్లు జల్లారు ఆయన మీద, సర్వే మీద రాళ్ళు, భూ సర్వేలో.